అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది లేకుండా కూర చేయడమే మానేశారండి జనాలు. మన చిన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు, అది నిల్వ చేయడానికి ఫ్రిడ్జ్ లేదు. అయినా కానీ కూరలు ఎంత టేస్టీగా ఉండేవి. ప్రతి కూరగాయకి కూడా ఒక ప్రత్యేకమైన టేస్ట్ ఉంటుంది. ఇలా ప్రతి దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఆ కూరగాయకున్న న్యాచురల్ ఫ్లేవర్ మిస్ అవుతుందేమో అనిపిస్తుంది నాకైతే. నాన్ వెజ్ కూరలు, కొన్ని స్పెషల్ కూరల్లో మాత్రమే మసాలాలు వేసేవారు మా చిన్నప్పుడు. అవి కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా ఏ కూరలో ఏ దినుసులు వేయాలో వాటిని మాత్రమే నూరి వేసేవారు. ఎంత టేస్టీగా ఉండేవో అవి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత కేర్ఫుల్గా చేసినా కూడా అది స్టోర్ చేస్తే ఆటోమేటిక్గా తన ఫ్లేవర్ అనేది మారిపోతుంది. నేనైతే చచ్చినా పెట్టనండి నా ఫ్రిడ్జ్లో అల్లం వెల్లుల్లి పేస్టు. ఇన్ కేస్ దేనికైనా అవసరమైతే అప్పటికప్పుడు ఫ్రెష్గా చిన్న అల్లం ముక్క వెల్లుల్లి తీసి దంచి వేస్తాను అంతే. జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ కూడా ఉండవు నా దగ్గర. నాన్ వెజ్ కూరలకైతే అప్పటికప్పుడు ఫ్రెష్గా మసాలాలు ఏమేం కావాలో అవన్నీ గ్రైండ్ చేసి వేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. నాకైతే ఇలా మసాలాలు లేని సింపుల్ కూరలే ఇష్టం.